ఆ జిల్లాలో ఆయన ఓ మాజీ మంత్రి. తాను ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి ఆయన పార్టీ మారతాడు అన్న ప్రచారం జోరందుకుంటూ ఉంటుంది. కానీ ఆయన మాత్రం నేను పార్టీ మారడం లేదు అని వివరణ ఇస్తుంటారు. దానికి కారణం ఏదైనా నిప్పు లేనిదే పొగరాదు అని కొందరు అంటుంటే, దానికి మాజీ మంత్రి రాజకీయ భవితవ్యంపై ఆ పార్టీ క్యాడర్లో కలకలం రేపుతోందట. మాజీ మంత్రి తమ పార్టీ వైపు చూస్తున్నాడంటూ ప్రస్తుత మంత్రి నోటి నుంచి వచ్చిన మాటలకి ఈ మాజీ మంత్రికి తల బొప్పి కడుతోందట. దీంతో తాను ఏ పార్టీ వైపు చూడడం లేదు, చావైనా బతుకైనా ఈ పార్టీలోనే ఉంటానంటూ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇందుకీ ఆయనపై వస్తున్న ప్రచారాల్లో నిజం ఉందా? ఒకవేళ నిజమే అయి ఉంటే ఆయన మరలా తాను పార్టీ మారడం లేదు అని చెప్పుకోవడానికి కారణం ఏంటి? ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. ఇక్కడ నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ హీరో అయ్యారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఒక్కసారి కూడా జెండా ఎగరేయలేదు. నియోజకవర్గంలో జెండా ఎగరవేసేందుకు వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రస్తుత మంత్రి బాలవీరాంజనేయ స్వామిని మాత్రం ఎదుర్కోలేకపోయింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అభ్యర్థులను మార్చి నా కొండెపి నియోజకవర్గంలో వైసీపీకి విజయం అందని ద్రాక్షలాగే మారింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అభ్యర్థులను మార్చిన కొండెపి నియోజకవర్గంలో వైసీపీకి విజయం అందని ద్రాక్షలాగే మారింది. 2014 ఎన్నికల్లో జూపూడి ప్రభాకర్, 2019లో మాదాసి వెంకయ్య, 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ వైసీపీ నుంచి పోటీ చేసి బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఓడిపోయారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సమయంలో రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేష్ కొండెపి నుంచి పోటీ చేసిన బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈసారి గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లతో వైసీపీ అభ్యర్థి సురేష్ ఓటమి పాలయ్యారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కొండెపి నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేష్ మంత్రి హోదాలో పోటీ చేసి ఓడిపోయి మాజీ మంత్రిగా మిగలగా అప్పటి మంత్రిపై పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి పొందాడు డోలా బాలవీరాంజనేయ స్వామి. ప్రస్తుతం మాజీ మంత్రి వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ పార్టీ మారుతున్నారనే ప్రచారం ఆ పార్టీ క్యాడర్లో కలకలాన్ని రేపుతోంది. గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండెపి నియోజకవర్గానికి షిఫ్ట్ అయిన ఆయన తిరిగి ఎర్రగొండపాలెంలోనే రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన పార్టీ మారుతున్నారనేది వైసీపీలోని ఓ వర్గం ఇటీవల కాలంలో ప్రచారం చేసింది. అయితే ఆ వ్యాఖ్యలను జిల్లా పార్టీ నేతలు కూడా ఖండించారు. పార్టీ మారుతున్న ప్రచారంపై మాజీ మంత్రి సురేష్ సమాధానం కూడా ఇచ్చారు. అవన్నీ పుకార్లు అనుకునేలోపు మాజీ మంత్రి సురేష్ రాజకీయ భవితవ్యంపై రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పందించడం జిల్లా రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. మాజీ మంత్రి సురేష్ నిజంగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే దానికి బలం చేకూర్చేలా ఆయన పార్టీ మారే విషయం తనకు తెలియదంటూనే నిప్పులేనిదే పొగరాదు కదా అని వ్యాఖ్యానించడం పొలిటికల్ సర్కిల్స్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కొండెపి వైసీపీ క్యాడర్కు దూరంగా ఉంటున్నారు సురేష్. అయితే అనూహ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నాడంటూ జరుగుతోన్న ప్రచారం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఇదే అంశంపై రాష్ట్ర మంత్రి బాలవీరాంజనేయ స్వామి కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. సురేష్ పార్టీ మారుతున్నాడు అన్న మాట తాను కూడా విన్నానంటూ ఇటీవల స్వామి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి. అయితే సురేష్ పార్టీ మారే విషయంలో నిజమెంతో తనకు తెలియదని అంటూనే నిప్పులేనిదే పొగరాదు కదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇదే సమయంలో సురేష్ తనతో టచ్లో లేరు అంటూ క్లారిటీ ఇచ్చాడు. మంత్రి స్వయంగా మాజీ మంత్రి సురేష్ గురించి వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నేతల్లో అలజడి రేపింది. ఈ విషయంపై వైసీపీ పెద్దలు సురేష్కు ఫోన్ చేసి ఆరా కూడా తీశారట. అయితే కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సురేష్. ఈ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టి మరీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. చావైనా బతుకైనా వైసీపీలోనే ఉంటానని, జగన్తోనే తన ప్రయాణమని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ప్రస్తుత మంత్రి స్వామి అలా అనడం, మాజీ మంత్రి ఇలా చెప్పడం, వీరి మాటల్లో ఏది నిజమో ఏది అబద్ధమో అంతు చిక్కడం లేదు రెండు పార్టీల క్యాడర్కు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలో 2014 ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో కూడా
పార్టీ మారుతున్నారు అన్న ప్రచారం జరిగింది. అప్పటిలో డేవిడ్ రాజు టీడీపీకి రాగా ఆదిమూలపు సురేష్ పార్టీ మారకుండా ఆగిపోవడం జరిగింది. నేడు మరలా వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, ఆదిమూలపు సురేష్ కొండెపి నియోజకవర్గంలో ఓటమి చెందడంతో తాను పార్టీ మారి తన సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెం వెళ్తున్నారు అన్న ప్రచారం నడిచింది. దానిని తర్వాత ఆదిమూలపు సురేష్ ఖండించడం జరిగింది. ఏది ఏమైనా గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ మారుతున్నాడు అన్న ప్రచారం అనేది జరగడం, నేడు మరలా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ మారుతున్నారు అన్న ప్రచారం జరగడం అనేది అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దాంతోపాటు ప్రస్తుత మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా నిప్పులేనిదే పొగరాదు అని అండంలో ఆంతర్యమేమిటి అని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.